గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇవేమో నీళ్ళనుకున్నారు. ఇవి కూరగాయలు, పళ్ళ ముక్కల తొక్కలుంటాయి కదా! అవన్నీ కలిపేసి మనం పప్పు, బియ్యం నానబెడతాం కదా! ఆ నీళ్ళల్లో ఈ తొక్కలన్నీ కూడా దీంట్లో వేసేసాను. అలాగే మనము టీ పెట్టుకున్నప్పుడు టీ పొడి మిగులుతుంది కదా! ఆ టీ పొడి వేస్ట్ చేయకుండా దాంట్లో నీళ్ళు కలిపేసి, ఆ నీళ్ళు మొత్తం దీంట్లో పోసాను. ఇవి బియ్యము, పప్పు నానబెట్టిన నీళ్ళు, తర్వాతేమో టీ పొడి నీళ్ళు మొత్తం అన్నీ కూడా కలిపి దాంట్లో మనం ఏవైతే వంట చేసుకునేటప్పుడు కూరగాయ తొక్కలు ఉంటాయి కదా! కూరగాయ తొక్కలు అవన్నీ కూడా కలిపి ఇలా చేశాను. ఇవి మొక్కలకి పోస్తే చాలా బలము. నేను ప్రాక్టికల్‌గా చేసి చెప్పాను. నిజంగా ఒక మొక్క రోజ్ ఫ్లవరు, అది కూడా క్రీమ్ కలరు. అది చనిపోయే పరిస్థితుల్లో ఉంది ఆ మొక్క. ఈ నీళ్ళు రోజు పోసి మధ్య మధ్యలో రోజ్ వాటర్ కూడా పోయటం వల్ల ఆ మొక్క యొక్క వేరు బలం బాగా పుంజుకొని మళ్ళీ మొగ్గలు రావడం మొదలైంది. నిజంగా ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇవేమో పప్పు నానబెట్టిన నీళ్ళు కొన్ని మిగిలితే ఇలా పెట్టాను. ఇవేమో చెప్పాను కదా! నీళ్ళన్నీ కలిపి దాంట్లో మొత్తం మధ్య మధ్యలో అరటిపళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? బాగా పండిన పండ్లు మనం తినలేము ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా తింటాము, లేకపోతే జ్యూస్ చేసుకుంటాము. ఈసారి మొక్కలకి పోద్దాము. మిగిలిన పప్పు, బియ్యం నానబెట్టిన నీళ్ళు ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ పండిపోయిన అరటిపండు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా చేత్తో పిసికేసి ఇలా చేశాను. ఇది మొక్కలకి చాలా బలం ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.